ఈ ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు, ఈ ఆశీర్వాదాలు మోడీ గారు ఇవ్వలేదు, ఈ ఆశీర్వాదాలు మీ కుల పెద్దలు ఇవ్వలేదు, మీ మత పెద్దలు ఇవ్వలేదు, మీ చదువు ఇవ్వలేదు. మీకున్న ఏది కూడా మీరు కొండలకి ఏదైనా సంపాదించుకోగలరు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు సంపాదించుకోలేరు. మీరు చీపురు కొయ్యగలరు, మీరు పళ్ళు కొయ్యగలరు, మీరు చింతపండు తీసుకురాగలరు, ఇంకా చాలా ఫ్రూట్స్ కొండలెక్కి సంపాదించగలరు, కళ్ళు కూడా కొట్టుకోగలరు, చాలా చాలా చేయగలరు మీరు. కానీ ఒక విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం మీరు తెచ్చుకోలేరు. ఎవరు తెచ్చుకోలేరు, ఎవరు మీకు ఇవ్వలేరు కూడా. సో ఈ ఆశీర్వాదాలు ఎవరి ద్వారా వచ్చాయి మనకి? ప్రభువైన యేసుక్రీస్తు. ఏమండి, ఒకటి గుర్తుంచుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఎప్పుడు సంతోషించేది ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి మనిషికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు ఉండాలి. ఏ ఆశీర్వాదాలు అండి? ఈ ఆశీర్వాదాలు ఎవరి ద్వారా మీకు కలుగుతాయి? ఎవరి ద్వారా వచ్చాయి? కాదు, అబద్ధాలు చెప్తుందండి. బాగా చెప్పండి, ఎవరి ద్వారా వస్తాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు? భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి చెప్పండి? ఏంటి? మీరు కట్టుకున్న ఇల్లు, మీకున్న ఆరోగ్యం, మీకున్న ఆస్తులు, మీకున్న అంతస్తులు, మీకున్న సంతానం, ఇవన్నీ మీకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు. మీకు కడుపు నిండా తినడం, మీరు మంచి బట్టలు కట్టుకోవడం, మీకు మంచి వాహనాలు ధరించుకోవడం, ఇవి ఎవరికి ఉన్నాయి? మనకంటే కోటీశ్వరులు ఉన్నారా లేదా? ఉన్నారా? మరి వారికి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చారు. మనకంటే కోట్లు సంపాదించేవారు ఉన్నారా లేదా? వారికి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాడు, మనకు లేవు అవి. ఇంకా ఒక్కోసారి కొంతమంది, మనలో చాలా మందికి లేవు. ఏమండి, యేసు ప్రభువుని నమ్మిన వారికే పిల్లలు ఉంటారా, నమ్మని వారికి కూడా ఉంటారా? చూసారా, ఆశీర్వాదం వాళ్ళకి కూడా. పిల్లలనే ఆశీర్వాదం. యేసు ప్రభువుని నమ్మినోడికే భూమి ఉందా, నమ్మనోడికి కూడా ఉందా? మనకే లేదు, ఇంకా వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్మినోడికే బంగారం ఉందా, నమ్మనోడికి కూడా ఉన్నదా? వాళ్ళకే ఎక్కువ, మందరి తక్కువ. మందరి పోతలు కూడా ఉండదు, ఆ దగ్గర 10 తొలలు ఉన్నాయి. విషయం ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనేవి అందరికీ ఉన్నాయి, కానీ దరిద్రం ఏంటంటే మా పాస్టర్ గారిని కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే అని ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడుతున్నాను. నీకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి, నేను భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆశించి నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు దాన్నే కోరుకుంటున్నావు. అది దొరికితే ఓకే, దొరకపోతే వదిలేస్తున్నారు. ఏమండి, శ్రమైనను, వస్త్రహీనత అయినను, కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, మరణమైనను, అట్టిది ఏదైనా సరే మీరు క్రీస్తుని విడవకుండా ఉండగలిగితే ఎప్పుడు ఆ స్థితికి వెళ్తారంటే మీరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో మీకు అర్థమైనప్పుడే. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఏ ఆశీర్వాదాలు కావాలి మనకి? ఆత్మ సంబంధం. ఎవరి ద్వారా వస్తాయి? రాశారు ఇందాక, ఎవరో చెప్పారు దేవుడు అని. నేను చదువుతున్నాను చూడండి, ఎవరి ద్వారా వస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడికి మనందరినీ స్తుతించాలి. ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించను. బాబు నువ్వు ఒకసారి చిన్న బాబు, నేను పాయింట్ వారిగా చెప్పట్లేదు, ఇలా చెప్పుకుంటూ వేస్తున్నాను, జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఏమండి 100 కోట్లు ఉన్నాయి. నా దగ్గర ఎంత ఉన్నాయి? డబ్బు ఉంది, 100 కోట్లు డబ్బు ఉంది. ఇప్పుడు మీరు అందరూ తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో అందాక ఒక 2 నిమిషాలు నాకు కొడుకు అనుకుందా, 2 నిమిషాలు. ఈ అబ్బాయి దగ్గరికి నేనేం చేశానంటే, మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాను. నేను ఎక్కడో మీద కొండ మీద ఉన్నానమ్మా, నేను కిందకి రావట్లేదు, మీరు మీదకి రాలేదు. కాబట్టి నేనేం చేశానంటే నా కొడుక్కి ఈ 100 కోట్ల రూపాయల్లోనే ఏమండి ఒక 50 కోట్ల రూపాయలు ఈ అబ్బాయికి ఇచ్చాను. ఈ అబ్బాయికి ఇచ్చి ఈ అబ్బాయినేమో మీ ఊర్లోకి పంపించాను. ఈ అబ్బాయి పట్టుకొని వచ్చి ఒక్కొక్కరికి 50 లక్షలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ అబ్బాయి ఎలాగిస్తున్నాడంటే, ముందు మీ ఊర్లోనికి వచ్చి చెప్తున్నాడు, ఓయ్
ఫలానా 30వ తారీఖున ఫలానా గ్రామంలో మీ అందరికీ ఒక్కొక్కరికి 50 లక్షలు డబ్బు ఇస్తున్నాను నేను. మీరందరూ కూడా ఉదయం 10 గంటలకి 30వ తారీఖు 10 గంటలకల్లా మీరు ఫలానా దగ్గరికి వచ్చేయండి అని చెప్పేసి ఈ అబ్బాయే ఇంటింటికి వెళ్ళి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అబ్బాయి చెప్పుకుంటూ వచ్చి 28వ తారీఖు చెప్పేశాడు. 30వ తారీఖున 10 గంటలకు కూర్చున్నాడు కుర్చీ వేసుకొని డబ్బులు ఇచ్చేద్దాం. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? ఈడు ఎంత ఉన్నాడురా, ఈడు 50 లక్షలు ఇస్తాడు ఈడు ముఖము అని మీరు అన్నారు అనుకోండి. పోనీ ఎవరో నాలాంటి ఒకటి నమ్మేసి వెళ్దాం అన్నాడు. నువ్వేమన్నావు అంటే ఊరుకో అని నువ్వు నన్ను ఆపేసావు, నేను కూడా ఆగిపోయాను. కానీ అక్కడికి 200 మందిని పిలిస్తే ఎంతమంది వెళ్ళారో తెలుసా? ఒక 4 వెళ్ళారు. ఈ 4కి అతను ఒక్కొక్కరికి 50 లక్షలు ఇచ్చేశాడు. ఓ 2 కోట్లు పనిచేశాడు. మిగతా వాళ్ళు ఆ 2 కోట్లు పట్టుకొచ్చి మీరు వెళ్ళారంట, మీకు వచ్చాయంటే వచ్చారండి, ఏది చూపించారంటే ఇవి చూడండి. ఇప్పుడు వెళ్ళని వారందరూ ఏమయ్యారు? పోగొట్టు. ఇప్పుడు జాగ్రత్తనండి, పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు ఆ పరలోకంలో మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్వాస్యాన్ని, పరలోకపు స్వాస్యాన్ని ఏమండి, పరలోకంలో మనకి ఏముందో తెలుసా? స్వాస్యము. ఏంటి ఆ స్వాస్యము? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్యం మనకున్నారు. ఏంటంటే చెప్పండి? అక్షయమైనది, నిర్మలమైనది స్వాస్యం. ఇంకా ఏంటంటే లాస్ట్ లో చెప్తాను, వాటిని టకటక చెప్తాను. 7 విషయాలు చెప్పేస్తాను పరలోకంలో మనకి ఏమున్నాయో, అక్కడ తీసుకెళ్తాను. ఇప్పుడు అవన్నీ ఆశీర్వాదాలు ఎవరి ద్వారా వస్తున్నాయి? కుమారుడిని భూలోకాన్ని పంపించి అందరికీ పిలుపునిస్తున్నాడండి. పిలుస్తున్నాడు, అమ్మా అమ్మా పరలోకంలో మీకు స్వాస్యం ఉంది, అమ్మా పరలోకంలో మీకు రండి. అయ్యా అక్కడ రాలేదయ్యా, నేను జీవం లేదంటే నీకెందుకు, నేను జీవాన్ని ఇస్తాను నీకు. అయ్యా నేను అక్కడ రాలేనయ్యా, నేను పాపినయ్యా, పాపాలతో ఉన్నానయ్యా అంటే ఏ భయం లేదు, నీ కొరకు నా రక్తం కాచి నేను పరిశుద్ధంగా చేస్తాను. అయ్యా ఓయ్ మీ కొరకు పరలోకంలో స్వాస్యం ఉంది, నివాసాలు సిద్ధపరచారు, మీరు కట్టని పొరములు మీ కొరకు ఉన్నాయి, మీరు తవ్వని బావులు మీ కొరకు ఉన్నాయి, మీరు పండించిన ద్రాక్ష తోటలు మీ కొరకు నేను అక్కడ వేసేసాను. అదిగో ఇశ్రాయేలు చూడండి, కావాలంటే రండి 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 అని అంటే, అయ్యా నేను రాలేనయ్యా, నేను బలహీనుడంటే నీ కొరకే నేను చచ్చిపోతున్నాను, బలహీనుడని నీ కొరకే. అయ్యా నేను భక్తిహీనుడంటే నీ కొరకే నేను చనిపోతున్నాను. అయ్యా నేను నీకు శత్రువునయ్య అంటే నీ కొరకే నేను చచ్చిపోతున్నాను. అయ్యా నేను ఘోరమైన పాపిడంటే నీ కొరకే నేను రక్తం కారుస్తున్నాను. అసలు నువ్వు ఎవరో తెలియదయ్యా, నేను ఎవరెవరితో మొక్కారయ్య అంటే ఏం పర్వాలేదు, ఈ రోజు నుంచి నా దగ్గరికి అని పిలుస్తున్నాడు. ఇంకా పరలోకంలో స్వాస్యం ఇవ్వలేదు, పిలుపునిచ్చాడు. ఈ అబ్బాయి ఎలాగైతే ఊరు వెళ్ళి అందరికీ చెప్పుకుంటూ వచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసి డబ్బులు పంచాడో, ఇప్పుడు అలాగనే యేసు ప్రభు కూడా ఏమండి భూలోకానికి వచ్చి సత్య సువార్త ప్రకటించాడు. ఏమండి కొలస్సీ పత్రికలో చూస్తే ఒకసారి చదువుతారా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, అలాగే 5వ వచనం. చదవండి. ఈ ప్రసంగం వినిసినట్నే భూలోకం అంతా కూలిపోతే, ఒక 10 పిడుగులు పడి చచ్చిపోతే అందరం కలిసి పరలోకానికి వెళ్ళిపోతుంది. మా ఆవిడ అక్కడ కలుస్తారు. మీ యొద్దకు వచ్చిన సువార్త చూడండి జాగ్రత్తగా, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త జాగ్రత్తగా తమ్ముళ్ళు, ఏ సువార్త? కుమారుడు వచ్చి సువార్త ప్రకటించడానికి వచ్చాడండి. కుమారుడు ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. ఎవరిని పంపించాడు? కుమారుడు పంపించాడు. ఏమని పంపించాడు? మీ అందరికీ నిత్య జీవం ఇస్తాను రండి. నిత్య జీవం ఇచ్చి ఎక్కడ తీసుకెళ్తాను? అక్కడ ఉంచుతాను రండి. ఇప్పుడు మనకి ఇంకా ఇవ్వాల్సిన బహుమానాలు మనకి ఇవ్వలేదు, మనకి ఇవ్వాల్సిన ఇంకా ఏది ఇవ్వలేదు. చెప్తాను 7 విషయాలు. అయితే అది పొందుకోవడానికి ముందుగా ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ సువార్త సత్యాన్ని ఎవరు నమ్ముతారో వారికి నిత్య జీవం, వారికి స్వాస్యం. ఏమైనా అర్థమవుతుందండి? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 4:4. బొమ్మలా ఉండిపోయాడు. అలాగే షాపులు, బట్టల షాపులు బొమ్మలు ఉంటాయి చూసారా? దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమను
సువార్త చూడండి చూడండి, హల్లెలూయా. ఎంత మంచి మాట తెలుసా? దేవుని మహిమయ్యున్న క్రీస్తు స్వరూప్యము అంటే ఈ ఎవరి మహిమ? నా మహిమ, నా పోలికలో పుట్టాడు నా కుమారుడు, నేను పంపించాను భూమి మీదకి. దేవుని మహిమయ్యున్న క్రీస్తు క్రీస్తు మహిమను కనపరచు, క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా మనకి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రానికి ఏం కలిగించింది? అరే రెండ్రా నిత్య జీవిస్తాను, పరలోకాన్ని తీసుకెళ్తాను, అక్కడ మీరు యుగ యుగాలు నాతో ఉంటారు, అక్కడ మీ కొరకు స్వాస్థ్యం ఉందని కుమారుడు వచ్చి చెప్తుంటుంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? మన గుడితాన్ని కలిగించింది. ఇప్పుడు చాలా మంది ఒరే చెప్తున్నాడు, ఒరే 30వ తారీఖు 10 గంటలకి ఏ ఊరండి? ఈ ఊరి పేరు ఉరిటిలో చర్చి దగ్గర మనిషికి 50 లక్షలు, మనిషికి 50 లక్షలు ఇస్తారు రండి అని ఈ అబ్బాయి ఊరు ప్రకటిస్తుంటే ఎవరు నమ్మట్లే. ఈ చెప్పడం ఏంటో నాయన. ఒక దెయ్యం వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్తే నమ్ముతారా? భయపడిపోతారు. దేవత వచ్చి కేకలేసి చెప్తే మీరు ఉంటారా? భయపడిపోతారు. ఒకరు పంది వచ్చి చెప్తే నమ్ముతారా? కుక్క వచ్చి చెప్తే నమ్ముతారా? ఎరకొచ్చి చెప్తే నమ్ముతారా? నమ్మరు. కాబట్టి దేవుడు మనలాంటి పోలికలో మనలాంటి స్వరూపంలో దేవుడు తన కుమారుని యేసుని పంపించాడండి భూమి మీదకి. అవునా? మన పోలికలు వచ్చాడా? పిల్లలు రక్తమాసం కలిగిన వారు అయినందున ఆయనను మన వలె రక్తమాసం ధరించుకొని భూలోకానికి వచ్చాడని హెబ్రీ పత్రిక 2:14 చెప్పాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సంపూర్ణంగా ఆ యేసుక్రీస్తు మాట నమ్ముతున్నారు? చాలా మంది నమ్మట్లేదు. ఎంతసేపు పాస్టర్ గారు ప్రార్థన చేయండి బండి కొనాలండి మా వాడికి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి ముడుకు నొప్పి, ఈ కాలు నొప్పి, నడు నొప్పి అంటే ఇంకా ఇక్కడే బతికేసి ఉండిపోదామని, ఇంకా పండ్లు ఎక్కేద్దామని మీ ఉద్దేశం. పండ్లు ఎక్కి కళ్ళు కొట్టేద్దామని, కొట్టేసి ఏం చేస్తారు? డబ్బులు సంపాది ఏం చేస్తారు? మనోడు ఉంటాడు, అడుగుతాడు అమ్మ అంటాడు, అందా కొంచెం అడుగుతున్నాడు. కొంచెం పెద్దోడైన తర్వాత నాకు కేటీ పండుకొని అంటాడు. ఆడు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చాడు బండి కొంటే ఆడి అప్పుల్లోనే ఎక్కడో టౌన్లోనే దిగి గోలిలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోతాడు. అది చనిపోయాక నీకు ఆరోగ్యం వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు? మనలందరినీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులుగా ఎవరు పంపించారు? తండ్రి పంపించారు. ఇప్పుడు ఆయన వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వార్తని మీరు చెప్పండి అపోస్తలులకు అప్పగించాడు. ఆ వార్తను అపోస్తలు వచ్చి తర్వాత వచ్చిన వారికి అప్పగించారు, వారు వచ్చి తర్వాత వచ్చిన వారికి అప్పగించారు, వారు వచ్చి ఈ రోజు మీ సేవకులకు అప్పగించారు. వీళ్ళు ఇప్పుడు ఏ సువార్త చెప్తుంది ఎవరు? వీళ్ళే కదా. సువార్త ఎవరు చెప్తున్నారు? వీళ్ళే. ఏమని చెప్తున్నారు? రండి ఇదిగో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక రోజు యుగ సమాప్తి ఒక రోజు ఉంది. ఆ సమాప్తి రోజు దేవుడు ఒక దినము నిర్ణయించాడు. ఆ రోజు మనందరికీ దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు, రండి అని పిలుస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన వాళ్ళందరూ ఆ నిరీక్షణతో చనిపోతే, నిత్య జీవం కలిగి చనిపోతే ఎక్కడ ఉంటారు? ఒకరోజు దేవుడి సన్నిధికి చేరి వారిని అందుకోవలసిన బహుమానం. మీరు ఎంతమంది నేను చనిపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్తానని నమ్ముతున్నారు? కూర్చో చెప్పండి, ఎంతమంది ఉన్నారు? కొన్ని రెఫరెన్స్ చెప్తాను నిత్య జీవం గురించి. యోహాను సువార్తలో నుంచి ఫస్ట్ ఇందాక 3:16 చదివారు కదా, 3:36 చదవడం అండర్లైన్ చేసుకోండి. 3:36 విత్తువాడు గోయివాడు బాబు కాదు. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే